హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రకటన, కీలక ఆదేశాలు జారీ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల కోరికలు మరియు సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ కూటమి ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయాన్ని అధికారికంగా అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం మరియు పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వైపు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్న తరుణంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం వారి పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో అత్యంత కీలకమైన విభాగంగా ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్స్, ఆదర్శ పాఠశాలలు ఉద్యోగుల సో మోడల్ స్కూల్స్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గతంలో మీరు కోరుకున్నది మీరు కోరుకున్న విధంగా పదవీ విరమణ వయస్సును పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఇప్పుడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. దీనివల్ల మోడల్ స్కూల్‌లో పనిచేస్తూ ఉన్నటువంటి వేలాది మంది ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ తాజా ఉత్తర్వుల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు ప్రస్తుతం ఉన్నటువంటి 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచబడింది. అంటే మరో 2 సంవత్సరాల పాటు వీరు విధుల్లో కొనసాగే గొప్ప అవకాశం అయితే లభించింది. సాధారణంగా పదవీ విరమణ వయస్సు పెరగడం వల్ల అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయుల సేవలు విద్యార్థులకు మరింత కాలం అందుబాటులో అయితే ఉంటాయి. ఇది విద్యా రంగంలో నాణ్యతను పెంచుతుంది. అలాగే ఆయా ఉద్యోగులకు ఆర్థికంగా కూడా ఎంతో ప్రయోజకరమైతే చేకూరుతుంది. ఎందుకంటే వారు మరో 2 ఏళ్ల పాటు పూర్తి జీతభత్యాలను పొందే వీలుంటుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చేలాగా చూడాలని మరియు ఇందుకు అవసరమైనటువంటి అన్ని పరిపాలనాపరమైన మార్గాలను వేగవంతం చేయాలని ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మోడల్ స్కూల్‌లో పనిచేస్తున్న ప్రతి ఒక్క అర్హత గల ఉద్యోగికి ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వులలో విడమర్చి చెప్పింది. అయితే దీనివల్ల ఉద్యోగ భద్రత పెరగడమే కాకుండా వారి పదవీ విరమణ తర్వాత వచ్చేటటువంటి ప్రయోజనాలపై కూడా సానుకూల ప్రభావం అయితే ఉంటుంది. మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు ప్రభుత్వం కేవలం పదవీ విరమణ వయస్సు పెంపుతోనే ఆగకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారి పట్ల కూడా ఎంతో ఉదారతను ప్రదర్శించింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మోడల్ స్కూల్స్‌లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 243 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం మరోసారి పొడిగించిందనమాట. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో మరియు పాఠశాలల దైనందిన నిర్వహణలో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమని ప్రభుత్వం గుర్తించింది. విద్యా సంవత్సరం మధ్యలో బోధనలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా వారి సేవలను నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు వారి కాంట్రాక్ట్ గడువును మరొక 11 ఏళ్ల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఆయా కుటుంబాలకు కొండంత అండగా నిలిచింది. అయితే ఈ నిర్ణయం వల్ల అనుభవం ఉన్నటువంటి సిబ్బంది పాఠశాలల్లోనే కొనసాగుతారు. అయితే దీనివల్ల విద్యార్థుల ఫలితాలు కూడా మెరుగుపడే అవకాశం అయితే ఉంటుంది. ఈ సేవాకాలం పొడిగింపు నిర్ణయం గత జూన్ 1 తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం 243 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు 2027 ఏప్రిల్ 30వ తేదీ వరకు తమ విధులను ఎటువంటి ఆందోళన లేకుండా యథావిధిగా నిర్వహించుకోవచ్చు. అయితే దీనివల్ల గత కొంతకాలంగా తమ ఉపాధి ఉంటుందో, ఊడుతుందో అని భయాందోళన చెందుతూ ఉన్నటువంటి ఉద్యోగులకు ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చిందనే చెప్పాలి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడానికి మరియు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు మెరుగైన ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఎంతగానో దోహదపడతాయి. మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వం మోడల్ స్కూల్ ఉద్యోగుల పట్ల తీసుకున్న ఈ నిర్ణయాలు రాష్ట్ర విద్యా రంగంలో ఒక సానుకూల మార్పునకు సంకేతంగా నిలుస్తూ ఉన్నాయి. ఉద్యోగులు తమ కృతజ్ఞతలను ప్రభుత్వానికి తెలుపుతూ మరింత ఉత్సాహంగా విధులు నిర్వహించేందుకు సిద్ధం అయితే అవుతూ ఉన్నారు.